హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఆదాబ్ సత్ శ్రీ అకాల్ వనక్కం నేను మీ నబీల్ అఫ్రీది అండ్ వెల్కమ్ టు మై వ్లాగింగ్ ఛానల్ నబీల్ అఫ్రీది. సో ఇప్పటిదాకా నేను ఈ ఛానల్లో చాలా హిందీ వ్లాగ్స్ చేసేటోడిని. ఇప్పటి నుండి మీకు ఇక్కడ తెలుగు వ్లాగ్స్ చూడడానికి దొరుకుతాయి. సో ఇక్కడ నేను నా లైఫ్ స్టైల్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కానీ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ నా లైఫ్లో నేను చేసుకునే మెమొరీస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతా. అండ్ ఐ విల్ మేక్ షూర్ టు కీప్ యూ ఎంటర్టైన్ కూడా అవుతారు. నా వ్లాగ్స్ చూడడానికి టక సబ్స్క్రైబ్ చేసేయండి అందరూ. అఫ్ కోర్స్ బిగ్ బాస్ తర్వాత చాలా కొత్త వాళ్ళు వచ్చి ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. సో మీరందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చి పడేద్దాం మనం ఈ యూట్యూబ్ ఛానల్లో. సో ఇన్ని రోజులు బిగ్ బాస్లో మీరు చూసిరు, సపోర్ట్ చేసిరు, అండ్ సేమ్ సపోర్ట్ నాకు ఇక్కడ యూట్యూబ్లో ఇవ్వండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. నేను త్వరలో నా సూపర్ బైక్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. మోటో వ్లాగ్స్ కూడా వస్తాయి. సో బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ సూపర్ ఎక్సైటెడ్ టు డూ దిస్. ఈ ప్రాసెసే మర్చిపోయినా నేను యాక్చువల్గా ఎట్లా మాట్లాడాలి, కెమెరా ఇది అది కదా, కొంచెం అవుట్ ఉండే, అందుకే ఇన్ని రోజులు వ్లాగ్ ఏం చేయలే అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. అండ్ బిగ్ బాస్ తర్వాత రెండు పెద్ద చేంజ్లు అయినాయి. ఒకటైతే బయట ఇంత క్రేజ్, అది కట్ చేస్తే ఈడ నా వార్డ్రోబ్ రూమ్లో నేను ఎప్పటికీ ఎక్కడికైనా పోవాలంటే బట్టలు లేవు, ఏం వేసుకోవాలి, బట్టలు లేవు అనేటువంటి నేను ఈ బిగ్ బాస్ 15 వీక్స్ సర్వైవ్ అయ్యేసరికి మా వాళ్ళంతా బట్టలు కొని ఎన్ని బట్టలు పంపించారంటే, ఇగో ఇక్కడ బట్టలు, ఇగో ఇంట్లో బట్టలు. సో కొన్ని బట్టలు ఉంటుండే కానీ ఇగో నిండిపోయినాయి మొత్తం. ఎన్ని అయిపోయినాయి అంటే దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎక్కడికైనా పోదామంటే ఏం వేసుకోవాలా, దేనిపైన దేన్ని మ్యాచ్ చేయాలా. కొన్ని బట్టలు ఉంటే మనకు ఒక విజన్ వస్తుంది, ఈ ప్యాంట్ పైన ఈ షర్ట్ వేసుకోవచ్చు, ఇట్లా మ్యాచ్ అవుతుంది ఇది అదని. సో షూస్ అయితే ఓకేలే, షూస్ గుర్తుంటాయి, కాకపోతే ఎన్ని బట్టలు అయిపోయినాయి గుర్తొస్తలేవు. ఇవి ఖాళీ చేసేది ఉంది. సో ఇంకా చెత్తగా ఉండే. మా మమ్మీ వాళ్ళు మొన్ననే సర్ది మొత్తం సెట్ చేసిరు. దీంట్లో పాత బట్టలు ఉంటుండే, బట్ దీంట్లో కూడా ఇప్పుడు కొత్త బట్టలు వచ్చేసినాయి. ఇవన్నీ జీన్సులు ఇవి అవి ఓహో. కెన్ ఆల్సో సీ ఇక్కడ కూడా ఇన్ని బట్టలు అయిపోయినాయి. సో ఇదొక మంచి పెద్ద చేంజ్ అయిందంట. నేనైతే బట్టలు ఎక్కువ అయిపోయినాయి, బట్ ఇప్పుడు ఏం వేసుకోవాలో కన్ఫ్యూజన్ అయిపోయింది. అండ్ ఇక్కడ నా జాకెట్స్ మీద షూస్. కాకపోతే మా మమ్మీ వాళ్ళు బట్టలు ఎక్కువ అయిపోయేసరికి నేను ఈ షూస్ కోసం చేసుకున్న కాలంలో కూడా ఇగో కింద బట్టలు పెట్టేసారు. సో ఇవన్నీ కూడా ఖాళీ చేయాలి మనం. అండ్ బిగ్ బాస్ హౌస్లో వీకెండ్లో వేసుకున్న సూట్స్, షర్వానీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. దే ఆర్ ఫ్రమ్ ఎనిగ్మా ఎక్స్క్లూసివ్ బై వాసి అన్సారీ. మల్లెపల్లిలో ఉంది వాళ్ళ స్టోర్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. దోస్తుల రిసెప్షన్ కానీ వెడ్డింగ్ కానీ ఏమైనా ఉంటే షర్వానీ సూట్ల కోసం అక్కడికి వెళ్ళిపోండి, నా పేరు చెప్పండి, కొంచెం డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో అవి ఉన్నాయి అక్కడ. ఐ ఎస్పెషలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఆ స్టేజ్ పైన లేకపోతే అక్కడెక్కడైనా థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నా కానీ ఎక్కడ అవ్వలేదు. అండ్ చాలా మంది డిజైనర్స్ వేసుకొని రిటర్న్ ఇచ్చేయమంటారు, కాకపోతే అన్న నాకు వేసుకున్నాక కూడా దే ఆర్ ఎట్ మై ప్లేస్, నేను ఎప్పుడైనా వేసుకోవచ్చు మళ్ళీ. అండ్ నా ఫినాలే సూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్సో ఐ హ్యావ్ అ గిఫ్ట్ హియర్. సో ఆద్య గేవ్ మీ దిస్ గిఫ్ట్. విజయ్ సేతుపతి సార్ కిస్సింగ్ మీ. వావ్, వాట్ అ పిక్చర్. దీన్ని నేను మీద పెంట్ హౌస్లో పెడతా. ఇంకో పిక్చర్ కూడా ఉంది, కింద ఉంది, తీసుకొచ్చి చూపిస్తాను మీకు. సేమ్ ఆ పిక్చర్లో ఏంటంటే ఒక అబ్బాయి ఇంటి దగ్గర తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చిండు. సేమ్ విజయ్ సేతుపతి సార్ ఫేస్ దగ్గర మా డాడీ ఫేస్ ఏఐ చేసి చేపించిండు, అది కూడా చాలా బాగుంది. సో రెండు ఫొటోస్, ఒకటి ఈ రూమ్లో, ఇంకోటి ఆడ పైన రూమ్లో పెట్టేది ఉంది, ఫిక్స్ చేపియాలి. అండ్ దట్స్ ఇట్. ఇది నా రూమ్. అండ్ చేంజ్ అంటే బయట కూడా ఐఎమ్ ఫీలింగ్ రియలీ గుడ్. చాలా లవ్ దొరుకుతుంది వరంగల్లో. సో మనం ఇంకొద్దిసేపట్లో మా తిమోతన్న ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో దే ఆర్ హోస్టింగ్ క్రిస్మస్ పార్టీ. అండ్ నేను ఎక్కడికి వెళ్ళలేదు బిగ్ బాస్ నుండి వచ్చినాక. సో ద ఫస్ట్ టైం ఇవాళ ఇంటి నుండి బయటికి అట్లా ఫంక్షన్కి వెళ్తున్నా. నా దోస్తులందరూ ఉన్నారు ఆడ. సో ఆడికి పోయి క్రిస్మస్ సెలబ్రేట్ చేద్దాం. తిమోతన్న ఉన్న వాళ్ళ ఫ్యామిలీతోని దే ఆర్ హోస్టింగ్ మీ. సో కొద్దిసేపు మనం ఆడుండి ఆడికెళ్ళి దానికన్నా ముందు ఇంకో ఫ్రెండ్ ప్రదీప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా పిలిచారు. సో వెళ్తూ ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, తిమోతన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరు దోస్తులను కలుసుకున్నట్టు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చేద్దాం. సో ఇది ఇవాళ ప్లాన్. కాకపోతే ఒక 2 గంటల తర్వాత తయారై వెళ్దాం మనం, ఓకేనా? సో దట్స్ ద ప్లాన్. నా ఛానల్కి మీరు కొత్తనా, వీడియో చూడడం స్టార్ట్ చేసారు, ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి. కిందికి వెళ్ళి లంచ్ చేసుకుంటా. లంచ్ చేసి కొద్దిసేపు అయినాక మీదకి వచ్చి తయారై మనం తిమోతన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ బూట్లు వేసుకొని పోదాం, కానీ ఇంత పెద్ద బూట్లు అవసరమా అని ఆలోచిస్తున్నా, బట్ ఓకే వేసుకుందాం. ప్రదీప్ కూడా ఇండే ఉన్నాడు. ప్రదీప్ హాయ్ చెప్పు మా ఆడియన్స్కి. అందరికీ మేరీ క్రిస్మస్. అండ్ వావ్, నబీల్ అఫ్రీది వ్లాగ్స్లో ఫస్ట్ ప్రాపర్ తెలుగు వ్లాగ్ యాక్చువల్గా.
సో మనం ఇది ఇంటర్వ్యూది చేసినాం కదా, ఇంటర్వ్యూ తర్వాత ఇదే అట్లా ఇంటర్వ్యూ ఏదైతే మనం చేసినాం అది యాక్చువల్గా చాలా ఈవినింగ్ వెళ్ళి యాజ్ సూన్ ఎస్ పాసిబుల్ ఎర్లీగా షూట్ చేసి పెట్టేద్దాం అని అనుకొని తొందరలో చేసినాం షూటింగ్ కూడా. ఈవినింగ్ లైట్ వెళ్ళిపోతే వేరే దగ్గర లైట్లు వేసి షూట్ చేస్తాం 2-3 దగ్గర. అండ్ ఆ ఇంటర్వ్యూ అంతా ఎడిట్ చేసింది మన ప్రదీప్ అండ్ దెన్ సైఫ్ కూడా కొంచెం చేతి పెట్టిండు. సో ఇద్దరు కలిసి మస్తు చేసిర్రు. మీకు ఐ హోప్ ఇంటర్వ్యూ నచ్చిందని అనుకుంటున్నా. మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే బిగ్ బాస్ రిలేటెడ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తా. అండ్ ఎస్ మనం తయారైపోయినాం కాబట్టి ఇప్పుడు కార్ తీసుకొని బయలుదేరుడే. అండ్ ప్రస్తుతానికి మన కెమెరా ఎన్నుకున్నది ఇటు తీసుకురా, కెమెరా ఇటు తీసుకురా. వీ హ్యావ్ ఫహాద్. హాయ్ ఫహాద్. ఫహాద్ ఈజ్ ఎడిటర్. వరంగల్ డైరీస్ వీడియోస్ ఎడిట్ చేయడం కానీ అంతకుముందు షూట్ చేసేది అండ్ ఇప్పుడు వరంగల్ డైరీస్ వీడియోస్ ఎడిట్ చేయడం కానీ నా వ్లాగ్స్ కూడా షూట్ చేస్తూ ఉంటాడు. వీ హ్యావ్ ఫహాద్ అండ్ వీ ఆల్సో హ్యావ్ సైఫ్. సైఫ్ భాయ్ హాయ్. హలో. ఇంకా బుర్హాన్ కూడా ఉన్నాడు. బుర్హాన్ ఇటు రానే. బుర్హాన్ ఏం సిగ్గుపడుకుంటే ఆడ నించున్నావు ఇదా. మా బుర్హాన్ నేను యాక్చువల్గా బిగ్ బాస్లో చాలాసార్లు వీని క్యారెక్టర్ ప్లే చేద్దాం అనుకున్నా కానీ అది ఈడ అవుతుంది, ఆడ పాసిబుల్ కాలే. మనోడు ఇట్లా కొంచెం మంచి క్యారెక్టర్ మా బుర్హాన్ది. అండ్ వీ హ్యావ్ సైఫ్. సైఫ్ కూడా ఇటు వచ్చేసి సైఫ్ కూడా చాలా మంచిగా వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాడు. నా గ్రాండ్ ఎంట్రీ రీల్ ఏదైతే చూసిర్రు అండ్ రీసెంట్గా పోస్ట్ చేసిన ట్రాన్సిషన్ రీల్ కూడా సైఫే ఎడిట్ చేసింది. మా టీమ్ని, మా ఫ్రెండ్స్ని, మా రిలేటివ్స్ని, మా అక్క కొడుకులను అందరినీ మిమ్మల్ని వ్లాగ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తా. వాచ్ చేసుకున్న కార్ కీస్. వెళ్దామా? చలో. ఈ కవర్లు నా బ్యాగులు వచ్చినాయి. బిగ్ బాస్లో ఎవరివో తెలియదు కానీ పృథ్వీది ఒక ట్రాక్ వచ్చింది, పృథ్వీది ఒక టీషర్ట్ కూడా వచ్చింది నాకు. ఆడున్నది పక్కన పెట్టేసి. అండ్ ఈ క్రీమ్లు కూడా ఎవరియో తెలియదు. మా బిగ్ బాస్ గ్రూప్లో మెసేజ్ పెట్టిన. బయటికి రాగానే ఒక వాట్సాప్ గ్రూప్ తయారైంది BB8 అని. దాంట్లో అందరూ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ కానీ దానికి ముందు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అందరు ఉన్నారు. వాళ్ళకి ఇది పెట్టి ఇది ఎవరిదో చెప్పండి అని చెప్పిన. ఆల్సో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాల్యకల్ అద్దాలు కూడా వచ్చినాయి. ఇవి వాళ్ళు నా బ్యాగ్ లేసేసిర్రు నాయ అనుకొని. ఇగో నిఖిల్ నీ అద్దాలు ఉన్నాయి నా కాడ. ఒకటే కాదు, 2 వచ్చినాయి. ఆ బిగ్ బాస్ వాళ్ళు కూడా లోపల అద్దాలు, షూలు, బూట్లు ఇవి అవి ఏదైనా స్టైలిష్గా కనిపిస్తే ఇది నబిల్దే అనుకొని నా కవర్లలో వేసేసిర్రు మొత్తం. ఈ అద్దాలైనా పృథ్వీ ట్రాక్ కూడా కొంచెం అది ఫంకీగా ఉంది కాబట్టి నా దాంట్లో పెట్టేసిర్రు. అండ్ ఈ క్రీమ్లు ఎందుకు వచ్చినాయో తెలియదు. నేను క్రీమ్లు అయితే వాడలే, బై మిస్టేక్ వచ్చినాయి కావచ్చు. ఇగో నిఖిలు నీ ఇంకో అద్దాలు ఇక మర్చిపోయేవి నా దగ్గరనే ఉంటాయి. పంపియా, తెచ్చియా కూడా. ఏది బాగుంది ఇప్పుడు పెట్టుకోవడానికి? విచ్ ఇస్ గుడ్. వైట్ బాగుందా? నిజంగా బాగుందా? బాగుందంటే వేసుకుందాం మళ్ళీ. చలో వేసుకొని పోదాం. నీ అద్దాలు నాకు ఆడికి వచ్చినాయి. ఇక నేను మర్చిపో. నువ్వు ట్రోఫీ వేసుకోపోయినావు, నేను నీ అద్దాలు వేసుకొని వచ్చిన. దావత్కి పోతున్నాం. దావత్కి చికెన్, మటన్, స్టార్టర్లు, స్వీట్, కేక్. వాళ్ళు మూమెంట్ కూడా రెడీ చేసిల్లట. మనం ఇన్వాల్వ్ కాం దాంట్లో. పోయి తినేసి మంచిగా కడుపు నిండా. వేరే పనులు కూడా ఉన్నాయి కాబట్టి తొందర వచ్చేద్దాం. ఇవాళ రేపు చాలా బిజీగా ఉంది లైఫ్. ఇట్లా ఫ్రీగా ఉండట్లే మనం అప్పట్లెక్క కదా. పోదాం నడు. రైట్. ఇగో ఇది నా ఏకైక కారు వర్ణ 2018 అక్టోబర్లో తీసుకున్నది. దీన్నే రుద్దుతానా మొత్తం. అండ్ మై ఫేవరెట్ కార్. స్కూల్లో ఉన్నప్పుడు యాడ్స్ చూసేది. IPL యాడ్స్లో ఇట్లా ఆడు లండన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇట్లా కీస్ ఇసిరేస్తే వర్ణ ఫ్లూడిక్ అని వచ్చేది. అప్పటి నుండి వర్ణ వాజ్ మై ఫేవరెట్. అండ్ దెన్ దీనికి సన్ రూఫ్ ఇది అది వచ్చినప్పుడు 2018లో లేటెస్ట్ ఉండే కాబట్టి కొనేసుకున్నా. పురాన్ ఏం సంగతి? అన్న అద్దాలు మంచిగా ఉన్నాయన్న. మీ నా అద్దాలు బాగున్నాయా? నిఖిల్ మలయాళ కన్నా మలయాళ కన్నా కాదురా, నిఖిల్ మాల్యకల్ అన్నా. నిఖిల్ మాల్యకల్ అన్న స్పెట్స్ మంచిగా ఉన్నాయి. అవునా? బిగ్ బాస్ నిఖిల్ కి సెట్ అయినా? అయితే నీకే సెట్ అయినాయి అన్న, అన్నకి సెట్ అవ్వాలి. బుర్హాన్ మంచి పాటలు కూడా వాడతాడు. సో మేమందరం తెలుగు పాటలు వాడతాం కావచ్చు, హిందీ పాటలు వాడతాం కావచ్చు. తెలుగు హిందీ పాటలు మనకు తెలుసు కావచ్చు, కానీ బుర్హాన్ కి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ పాటలు తెలుసు. అండ్ ఓన్లీ హాలీవుడ్ పాప్ సాంగ్స్ వింటాడు, అవే వాడతాడు. బుర్హాన్ ఒక్క సాంగ్ మా ఆడియన్స్ కోసం ప్లీజ్. బుర్హాన్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజల కోసం ఒక్క పాట. బుర్హాన్ ఒకే ఒక్క పాట. ఇంకోసారి అడగండి. 2 లైన్లు ఒకే ఒక్క పాట. 2 లైన్లు ఒకే ఒక్క పాట. బుర్హాన్ పాడతాడు. 3, 2, 1 అడిదిప్పు కెమెరా. కమ్ ఆన్. లైక్ వాట్ ఎ డైమండ్. పాడు బుర్హాన్. వాడు కొంచెం మనోడు కొంచెం బాగా సిగ్గుపడతాడు. బుర్హాన్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు ఇట్లా చేస్తే. ఇక బుర్హాన్ సిగ్గుపడతాయి కదా.
హాయ్ 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 తిమోదన్న. నేను నా వ్లాగ్కి మా దోస్తులను అందరిని ఇంట్రడ్యూస్ చేయాలి కదా, తెలుగులో కొత్త ఆడియన్స్ మొత్తం. మా నిషిత్ బావా, తిమోత్ అన్న మంచి జబర్దస్త్ కొత్త షర్ట్ వేసిండు అన్న మొత్తం. హ్యాపీ క్రిస్మస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అవర్ వినోద్ అన్న, టైగర్ సత్తి. టైగర్ సత్తి యాక్చువల్గా మేము బయట టైగర్ టైగర్ అని పిలిచేటోళ్ళం. టైగర్ సత్తిని ఏం బా లోపల పోయి నేను టైగర్ అయినా టైగర్. ఫ్లోరిండో అన్న హాయ్ అన్న. అండ్ జో అన్న, మా జాయ్. నేను యాక్చువల్గా మా బిగ్ బాస్ హౌస్లో లైవ్ కాన్సర్ట్ అయినప్పుడు మా జాయ్ కూడా వచ్చిండా అని చెప్పి అనుకున్నా తెలుసా. మనోడు కొత్తగా ఏదో బ్యాండ్ జాయిన్ అయినావు కదా నువ్వు, కొత్త బ్యాండ్ నువ్వు కొడుతున్నావు కదా, వీళ్ళు ఎవరైనా ఐ మీన్ అక్కడ క్లబ్లలో వీళ్ళని వాళ్ళనే పిలుస్తారు కదా అని అనుకున్నా. సమ్వేర్ వస్తే ఏమైనా చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడా అని చెప్పి కూడా అనుకున్నా. కానీ వాళ్ళు వేరే బ్యాండ్ వాళ్ళు ఉండే. అండ్ జాయ్ వాళ్ళ తమ్ముడు చిన్న జాయ్. అండ్ మా గాలి సుశీల్, మై స్కూల్ మేట్. అండ్ రేవంత్, ఈయన కూడా డ్రమ్మర్, రాహుల్ వాళ్ళ తమ్ముడు. ఏ పండుగ అయినా, ఏ పెళ్ళి అయినా, ఏ దావత్ అయినా, ఏ పార్టీ అయినా మా వాన్ స్పెషాలిటీ ఏంటంటే షార్ట్ వేసుకుంటాడు. షార్ట్ ఎంత జీన్స్ ఎంత సూట్ వేసుకున్నా పోయి కార్లో షార్ట్ పెట్టుకొని షార్ట్ వేసుకొని వస్తాడు అన్నమాట. ఎక్కడికైనా షార్ట్ అంటే ఏంది అన్నట్టు షార్ట్ స్పెషాలిటీ కంఫర్టబుల్గా ఉంటుందని అంతే. అండ్ మా ముసేబ్ డాన్, ఖాజీపేట్ డాన్ ముసేబ్ అన్న. మా సోహెల్ ర్యాపర్, హాయ్ చెప్పేసే మా ఆడియన్స్కి. సోహెల్ అన్సారీ, ఎలెక్స్ అండ్ ఇర్ఫాన్ భాయ్. హాయ్ ఇర్ఫాన్ భాయ్, మంచిగా మొత్తం. అండ్ ఎస్ వీ హ్యావ్ పర్వేజ్ లాలా. హాయ్ హాయ్ హీరో, హౌ ఆర్ యూ? నిఖిల్ బావ కొడుకు, పెద్దగా అయిపోయినావు నువ్వు. షటిల్ ఆడేటప్పుడు చూసింది నేను. హాయ్ 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 ఎవ్రీవన్. హాయ్ 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 ఆంటీ, బాగున్నారా ఆంటీ? హ్యాపీ క్రిస్మస్. హాయ్ అక్క, హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మా బిగ్ ఫ్యాన్. హాయ్ 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 ఇది నా బిగ్ ఫ్యాన్. హాయ్ హాయ్ హాయ్. అవునా అవునా అవునా. హాయ్ 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 హాయ్. క్యూటీ చూసిరా, ఓట్లు వేసిరా? నాన్న మా కామారెడ్డిలో అయితే బాగా మందికి వేసేసింది, చాలా మందికి. థ్యాంక్ యూ వీళ్ళ ఫ్రెండ్స్ కి, కాలేజ్ థ్యాంక్ యూ. రిచి ప్రైవేట్ హియర్ ఇస్ రిచి. తప్పకుండా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.